సో ఈరోజు అంటే నిన్నటి క్లాసెస్ వరకు ఏమేమి డిస్కస్ చేసాము ఐ జస్ట్ షో యూ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఆన్లైన్ క్లాస్ వల్ల స్క్రీన్ కనిపిస్తుందా? హలో మస్తాన్ మీ రమ్య, స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ విజిబుల్ ఉందా మీకు? ఓకే. సో ప్రీవియస్ క్లాసెస్ వరకు మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేశాము. నిన్నటి క్లాస్లో కాంటెంట్స్ ఇన్ టెస్ట్ ప్లాన్, యూజ్ కేస్ వర్సెస్ టెస్ట్ సినారియో వర్సెస్ టెస్ట్ కేస్, అండ్ వాట్ అండ్ ఆల్ ద కంటెంట్స్ వీ హ్యావ్ ఇన్ ద టెస్ట్ కేస్, అండ్ దెన్ రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి చూసాము. డిఫెక్ట్ ఆర్ బగ్ రిపోర్టింగ్, అండ్ దెన్ డిఫెక్ట్స్ క్లాసిఫికేషన్ నుండి డిఫెక్ట్ సివియారిటీ, ఇవన్నీ ఇవాళ క్లాస్లో చూస్తాము. ఓకే, సో లెట్ మీ మార్క్ దెమ్ ఆల్ కంప్లీటెడ్. సో ఇవాళ క్లాస్లో ఏంటంటే డిఫెక్ట్స్ క్లాసిఫికేషన్ అండ్ డిఫెక్ట్స్ సివియారిటీ అండ్ ప్రియారిటీ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్లీ డిఫెక్ట్ అంటే ఏంటి చెప్పండి. తప్పు, సరే అంటే అఫీషియల్గా మనం ఇక్కడ నుండి ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పటి నుండి ఎట్లా మాట్లాడతాము, సో ఆ టర్మ్స్ యూజ్ చేయండి. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్కి ఈక్వల్గా లేనప్పుడు దాన్ని వి కాల్ ఇట్ అస్ అ బగ్ ఆర్ డిఫెక్ట్. ఓకే, మనం ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ని టెస్ట్ చేయాలి అనుకుంటే ఫీల్డ్ని టెస్ట్ చేసేటప్పుడు ఏమేమి అనుకుంటాం. ఇప్పుడు నేను లాగిన్ పేజ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను. కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఏమవుతుంది, నేను ఆ అప్లికేషన్లోకి లాగిన్ అవ్వగలుగుతాను. టెస్ట్ చేయకముందు ఇది నా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనమాట. ఆఫ్టర్ టెస్టింగ్ నా యాక్చువల్ రిజల్ట్ ఏంటో కూడా వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్కి ఈక్వల్గా కనుక ఉంటే ఫైన్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ బగ్ ఆర్ డిఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, అసలు డిఫెక్ట్స్ని ఎలా కేటగరైజ్ చేస్తాము చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు ఎప్పుడైనా డిఫెక్ట్స్ రేస్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మీకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద యాక్చువల్ రిజల్ట్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు రేజ్ అ డిఫెక్ట్ టు ద డెవలపర్స్ కదా. డెవలపర్స్కి డిఫెక్ట్ రేస్ చేస్తారు. డిఫెక్ట్ రేస్ చేస్తున్నప్పుడు సివియారిటీ ఎంత, ప్రియారిటీ ఎంత అని మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సివియారిటీ అండ్ బేస్డ్ ఆన్ మీరు పెట్టిన సివియారిటీ ప్రియారిటీని బట్టి వాళ్ళు డిఫెక్ట్ ఎంత త్వరగా రిజాల్వ్ చేస్తారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, విల్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అ సివియారిటీ అండ్ వాట్ ఈస్ అ ప్రియారిటీ. సో బేసిక్లీ severity describes the seriousness of defect and how much impact on business flows. సివియారిటీ అంటే ఏంటి అంటే ఒక డిఫెక్ట్ మనము ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఎంత సీరియస్నెస్ అంటే ఆ డిఫెక్ట్ మనకి బ్లాకర్, అంటే ఆ డిఫెక్ట్ వల్ల మనం నెక్స్ట్ టెస్టింగ్ అసలు కంటిన్యూ చేయలేకపోతున్నామా, ఆర్ఎల్స్ కంటిన్యూ చేస్తున్నాం కానీ మనకు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావట్లేదా, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో దానికి ఈక్వల్గా మనం ఏం చేస్తామంటే మనకి సివియారిటీలో కొన్ని టైప్స్ ఉన్నాయి. బ్లాకర్, క్రిటికల్, మేజర్ అండ్ మైనర్. బ్లాకర్ అంటే ఏంటి అంటే ఇన్ కేస్ నేను ఇప్పుడు టెస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నాను, ఒక ఫీల్డ్ నేను టెస్ట్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ అనేది
నాకు బగ్ రేజ్ చేసింది అనమాట. అంటే నా ఎక్స్పెక్టెడ్కి యాక్చువల్కి ఈక్వల్గా లేదు. ఓకే, అండ్ దెన్ ఆ బగ్ వల్ల ఏమవుతుంది అంటే నేను నెక్స్ట్ టెస్టింగ్ని కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఓకేనా, ఇన్ కేస్ ఆ బగ్ రిజాల్వ్ అయితే మాత్రమే నేను నెక్స్ట్ టెస్టింగ్ని కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసి టెస్టింగ్ని కంటిన్యూ చేస్తాను. ఇన్ కేస్ ఆ బగ్ కనుక అట్లానే ఉందనుకోండి, ఐ కాంట్ ప్రొసీడ్ విత్ మై ఫర్దర్ టెస్ట్ కేసెస్ టు టెస్ట్ ద అప్లికేషన్. ఓకే, సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫస్ట్ మింత్రా అనే అప్లికేషన్లో లాగిన్ స్క్రీన్ అనేది ఒక మాడ్యూల్, ప్రోడక్ట్స్ కార్ట్కి యాడ్ చేయడం అనేది ఒక మాడ్యూల్, బిల్లింగ్ అనేది ఇంకొక మాడ్యూల్ అనుకోండి. ఫస్ట్ లాగిన్ అనే స్క్రీన్ని నేను టెస్ట్ చేస్తున్నాను. టెస్ట్ చేయాలంటే నాకు ఏమేమి ఉంటాయి? యూజర్ నేమ్, లాగిన్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను కనుక ఎంటర్ చేసేటప్పుడు అది బ్లాక్ అంటే నేను లాగిన్ అని కొట్టినా కూడా అది పనిచేయట్లేదు అనుకోండి, బటన్ పనిచేయకుండా నన్ను హోమ్ స్క్రీన్కి వెళ్ళనీయకపోతే నేను అసలు నెక్స్ట్ టెస్ట్ కేసెస్ని ఎలా టెస్ట్ చేస్తాను? నెక్స్ట్ మాడ్యూల్స్ని టెస్ట్ చేయలేను కదా. ఆబ్వియస్గా దట్ ఈస్ అ బ్లాకర్ ఫర్ మీ. ఇన్ కేస్ ఆ లాగిన్ అనే స్క్రీన్ పనిచేస్తేనే నేను నెక్స్ట్ టెస్ట్ కేసెస్ అంటే నెక్స్ట్ మాడ్యూల్స్ని టెస్ట్ చేయగలుగుతాను అప్లికేషన్లో. ఓకే, అర్థమైందా? సో నా ఫస్ట్ మాడ్యూల్ పనిచేస్తేనే నేను నా నెక్స్ట్ మాడ్యూల్స్లోకి వెళ్ళి వాటిని టెస్ట్ చేయగలుగుతాను. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ లాగిన్ అనే స్క్రీన్ పనిచేయకపోతే దట్ వుడ్ బి అ బ్లాకర్ ఫర్ మై టెస్టింగ్. రైట్, బ్లాకర్ అంటే అర్థమైందా? ఒక డిఫెక్ట్ వల్ల మనము ముందుకు వెళ్ళి టెస్టింగ్ కనుక పర్ఫామ్ చేయలేకపోతే అక్కడతోనే మన టెస్టింగ్ ఆగిపోతుంది అంటే దాన్ని బ్లాకర్ అంటారు. ఓకే, అండ్ క్రిటికల్ అంటే ఏంటి అంటే మనం టెస్టింగ్లో ముందుకు వెళ్తాము, మనల్ని ఏది ఆపట్లేదు, కానీ మెయిన్ ఫంక్షనాలిటీస్ అనేవి పనిచేయట్లేదు. మెయిన్ ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి? సపోజ్ నేను మింత్రా అప్లికేషన్లో సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బార్లో నేను విమెన్ లైక్ ఏదో ఒకటి లైక్ బుక్స్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను, నాట్ విమెన్, ఏదో ఒక బుక్స్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో బుక్స్ అని సెర్చ్ చేసిన వెంటనే బుక్స్ కాకుండా అది క్లోత్స్ కనుక మనకి డిస్ప్లే చేసింది అనుకోండి, ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదని కదా అంటే. సో ఆ ఫంక్షనాలిటీ అనేది అసలు వర్క్ అవ్వట్లేదు, దాన్ని క్రిటికల్ డిఫెక్ట్ అంటారనమాట. ఓకే, సి బ్లాకర్కి ఏంటి? షో స్టాపర్ అని కూడా అంటారు బ్లాకర్ని, ఎందుకంటే అక్కడి వరకు మనకు ఆగిపోతుంది మన టెస్టింగ్ అనేది. దిస్ డిఫెక్ట్ ఇండికేట్స్ నథింగ్ క్యాన్ ప్రొసీడ్ ఫర్దర్, అంటే నెక్స్ట్ ఫర్దర్గా మనము ప్రొసీడ్ అవ్వలేము ఇలాంటి డిఫెక్ట్స్ కనుక మనకి వస్తే. ఎగ్జాంపుల్ ఏంటి? అప్లికేషన్ క్రాష్డ్ ఆర్ లాగిన్ నాట్ వర్క్. సో లాగిన్ వర్క్ అవ్వకపోయినా ఎంటైర్ అప్లికేషన్ మొత్తం క్రాష్ అయిపోయినా కూడా మనం టెస్టింగ్ పర్ఫామ్ చేయలేము. రైట్, అండ్ దెన్ క్రిటికల్ డిఫెక్ట్ అంటే ఏంటి? ద మెయిన్ ఆర్ బేసిక్ ఫంక్షనాలిటీ ఈజ్ నాట్ వర్కింగ్, కస్టమర్ బిజినెస్ వర్క్ ఫ్లో ఈజ్ బ్రోకెన్. ఓకే, మెయిన్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవ్వట్లేదు అనమాట. ఓకే, మనల్ని ఏది బ్లాక్ చేయట్లేదు, కానీ మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏవేవైతే మెయిన్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో అవి యాజ్ పర్ ఆర్ రిక్వైర్మెంట్ వర్క్ అవ్వట్లేదు. నేను సెర్చ్ కొడుతుంటే సెర్చ్ అవ్వట్లేదు. అండ్ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫండ్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ నెట్ బ్యాంకింగ్. సో నెట్ బ్యాంకింగ్లో నేను ఎవరికైనా మనీ పంపించాలి అనుకున్నప్పుడు, సో నెట్ బ్యాంకింగ్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి? డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కదా. సో అది మెయిన్ ఫంక్షనాలిటీ. ఆ మెయిన్ ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. దట్ విల్ బి అ క్రిటికల్ బగ్ ఫర్ మీ. అండ్ దెన్ ఆర్డరింగ్ ప్రోడక్ట్ ఇన్ ఈ-కామర్స్ అప్లికేషన్ ఈజ్ నాట్ వర్కింగ్. ఓకే, ఒక ప్రోడక్ట్ని ఈ-కామర్స్ అప్లికేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఈ అమెజాన్, మింత్రా ఇవన్నీ ఈ-కామర్స్ అప్లికేషన్స్ అంటారు. ఒక ప్రోడక్ట్ని నేను ఆర్డర్ చేసుకోలేకపోతున్నాను. ఓకే, దట్ ఈజ్ అ క్రిటికల్ డిఫెక్ట్ ఫర్ మీ. ఓకే, అర్థమైందా? బ్లాకర్ అంటే ఏంటి? క్రిటికల్. బ్లాకర్ అంటే ఏదైనా మనల్ని ఆపేస్తుంది, వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రాసెస్ ఫర్దర్ అంటే బ్లాకర్ అంటే మీరు బ్లాకర్ అన్న విన్న వెంటనే మీకు అర్థమైపోతుంది మనల్ని అది బ్లాక్ చేస్తుంది అని. క్రిటికల్ అంటే మెయిన్ ఫంక్షనాలిటీస్ ఆర్ నాట్ వర్కింగ్ ఫైన్ ఇన్ ద అప్లికేషన్, రైట్? అండ్ దెన్ ద మేజర్, ఇట్ కాజ్ సమ్ అన్డిజైరబుల్ బిహేవియర్ బట్ ద ఫీచర్ అప్లికేషన్ ఈస్ స్టిల్ ఫంక్షనల్. ఇదేంటి అంటే మన ఫంక్షనాలిటీస్ అన్నీ సరిగ్గా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు సపోజ్ జీమెయిల్ ఉంది, జీమెయిల్లో నేను ఎవరికన్నా మెయిల్ పంపించాను. మెయిల్ పంపించిన వెంటనే let me show you this.
ఇక్కడ నేను సపోజ్ నేను ఒక మెయిల్ పంపించాను ఒక పర్సన్కి, నా ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది. నేను మెయిల్ పంపిస్తున్నాను, నేను సెండ్ బటన్ నొక్కుతున్నాను. ఓకే, ఇక్కడ నాకు మెసేజ్ ఏం డిస్ప్లే అయింది, మెసేజ్ సెండ్ అని వచ్చింది అనమాట. ఓకేనా, ఇన్ కేస్ ఇక్కడ మేజర్ డిఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే, నా ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవుతుంది, నేను మెసేజ్ పంపించిన వెంటనే మెయిల్ పంపించిన వెంటనే అది వెళ్తుంది, కానీ నాకు ఇలాగా మెసేజ్ సెంట్ అనే ఆప్షన్ రావట్లేదు అనుకోండి. నాకు మెసేజ్ పంపించిన వెంటనే అది వెళ్ళిందో లేదో తెలియట్లేదు. నేను మళ్ళీ సెంట్లోకి వెళ్ళి సెంట్ మెయిల్స్లోకి వెళ్ళి చూసుకుంటే కానీ నాకు ఈ మెయిల్ వెళ్ళిందా లేదా అని అర్థం కాదనమాట. ఓకే, నా ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది, కానీ కొన్ని అన్డిజైరబుల్ బిహేవియర్ అంటే నా అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నా మెయిల్ ఒకటి సెండ్ అయిన వెంటనే అది మెయిల్ సెంట్ అనేసి ఒక ఇమేజ్, ఒక మెసేజ్ నాకు చూపించాలన్నమాట. ఓకేనా, మెసేజ్ చూపించకుండా నాకు డైరెక్ట్గా మెయిల్ వెళ్ళిపోయింది అనుకోండి, మెసేజ్ చూపించకుండా నాకు అర్థం కాదు మెయిల్ వెళ్ళిందా లేదా అనేసి. అగైన్ నేను ఎక్కడికి వెళ్ళాలి, సెంట్ మెసేజ్లోకి వెళ్ళి చెక్ చేయాలి మెసేజ్ వెళ్ళిందా లేదా అని. నా ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవుతుంది, కానీ డిజైరబుల్గా వర్క్ అవ్వట్లేదు అనమాట, అన్డిజైరబుల్గా వర్క్ అవుతుంది. ఓకే, క్రిటికల్ అంటే ఏంటి, అసలు ఫంక్షనాలిటీయే వర్క్ అవ్వట్లేదు. మేజర్లో ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది, కానీ అన్డిజైరబుల్ ఫంక్షనాలిటీగా ఉంటుంది. మీకు ఎవరైనా ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగితే ఇంటర్వ్యూస్లో కూడా ఇది చెప్పండి. సో ఇఫ్ ఇన్ కేస్, సో నేను ఎవరికైనా మెయిల్ పంపించినప్పుడు it should displays me a message says the mail has sent to the corresponding person. If it doesn't show, we'll consider that particular bug as a major defect. Okay, fine. So yeah, examples: after sending email there is no confirm message అనేది రావట్లేదు. After booking cab there is no confirmation. క్యాబ్స్ బుక్ చేసుకుంటాం కదా, క్యాబ్స్ బుక్ చేసుకున్నప్పుడు మనం బుక్ చేసుకున్న వెంటనే క్యాబ్ అనేది బుక్ అయింది, కానీ అది బుక్ అయిందో లేదో మనకి మెసేజ్ రాలేదు. మెసేజ్ రాకపోతే మనకి తెలియదు కదా అది బుక్ అయిందా లేదా అనేసి, నేను మళ్ళీ హిస్టరీలోకి వెళ్ళి చూసుకోవాలన్నమాట. సో ఆబ్వియస్గా ఇట్ ఈస్ అ టైం కన్స్యూమింగ్. ఎంతసేపు అవుతుంది, ఎందుకు? ఎంతసేపు అవుతుందండి నేను లెఫ్ట్ అయ్యి? హలో చైతన్య, క్రిటికల్ చెప్పేటప్పుడు ఓకే. సో క్రిటికల్ బగ్ వరకు అర్థమైందా? ఓకే, సో క్రిటికల్ అంటే ఏంటి, ఒక ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో మేజర్ అంటే ఏంటి అంటే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది, కానీ బిహేవియర్ అనేది సరిగ్గా ఉండలేదన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఎవరికైనా మెయిల్ సెండ్ చేసిన వెంటనే అది మన మెయిల్ వెళ్ళింది అనేసి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ మనకి డిస్ప్లే చేయాలి. ఇన్ కేస్ అది డిస్ప్లే చేయకపోతే అది విల్ టేక్ ఇట్ యాజ్ అ మేజర్ బగ్. ఓకే, అండ్ దెన్ క్యాబ్ని బుక్ చేసుకున్నప్పుడు కూడా ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ మనకి రావాలన్నమాట, క్యాబ్ బుక్ అయింది అనేసి. ఇన్ కేస్ ఆ మెసేజ్ మనకి రాకపోతే మనం ఏం చేస్తాం, క్యాబ్ ఇంకా బుక్ అవ్వలేదు అనేసి ఇంకొక క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, రైట్? సో ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది, కానీ మనకి మెసేజెస్ అలాంటివి డిస్ప్లే చేయట్లేదు అనమాట. ఓకే, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ మేజర్ బగ్. అండ్ దెన్ మైనర్. సో ఇట్ వోంట్ కాజ్ ఎనీ మేజర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది సిస్టమ్. సో దీనివల్ల ఏంటి, మైనర్ బగ్స్ అంటే ఏంటి అంటే చాలా చిన్న బగ్స్. అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లుక్ అండ్ ఫీల్ ఇష్యూస్, స్పెల్లింగ్స్, అలైన్మెంట్స్. యూనో మన అప్లికేషన్లో ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నా కూడా, అలైన్మెంట్ అంటే ఇప్పుడు మింత్రా అనే అప్లికేషన్లో నాది విమెన్ సెక్షన్ ఇక్కడ ఉండాలి, మెన్ సెక్షన్ ఇక్కడ ఉండాలి, ఒక ఆర్డర్ అనమాట, ఒక లైన్ ఒక ప్రాపర్ వేలో సెట్ చేయడం అనమాట. అది సరిగా లేకపోయినా కూడా లుక్ అండ్ ఫీల్ ఇష్యూస్. సో కలర్, మనకి మింత్రా అప్లికేషన్ ఓపెన్ చేసిన డిఫరెంట్ కలర్స్ ఉండి చూసినవన్నీ అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో అవన్నీ మైనర్ బగ్స్ కిందకి వస్తాయి అనమాట, అవి మనం నిదానంగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే,
సో బగ్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి? బ్లాకర్, క్రిటికల్, మేజర్, మైనర్. బ్లాకర్ అంటే ఏంటి? సో వీ కాంట్ ప్రాసెస్ ఆర్ టెస్టింగ్ ఫర్దర్. ఓకే, ఏదైనా మనల్ని స్టాప్ చేస్తుంది ఫర్దర్గా టెస్టింగ్ చేయకుండా అంటే దాన్ని బ్లాకర్ అంటారు. అండ్ దెన్ క్రిటికల్ అంటే మేజర్ ఫంక్షనాలిటీస్, మేజర్ ఫంక్షనాలిటీస్ ఆర్ నాట్ వర్కింగ్ ఫైన్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ మేజర్ బగ్. అండ్ దెన్ క్రిటికల్ మేజర్ అంటే వెరీ గుడ్. సో ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది కానీ అన్డిజైరబుల్గా ఉన్నాయి. మైనర్ అలైన్మెంట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ లుక్ అండ్ ఫీల్ ఇష్యూస్. ఓకే, సో ప్రియారిటీ కూడా ఇంతే ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి క్రిటికల్ బగ్ వచ్చిన వెంటనే డెవలపర్స్ ఇమ్మీడియట్గా ఫిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే యూజర్స్ అప్లికేషన్ యూజ్ చేసుకోలేరు, అది ఆగిపోయింది అంటే యూజర్స్ యూజ్ చేసుకోలేరు, అవుటేజ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఉంటుంది? బ్లాకర్ తర్వాత క్రిటికల్ అండ్ దెన్ మేజర్ అండ్ దెన్ మైనర్. ఓకే, సో మీకు సివియారిటీ అర్థమైంది. సివియారిటీలో ఏమేమి ఉన్నాయి? 4 టైప్స్ అర్థమైంది. నెక్స్ట్ ప్రియారిటీ అంటే ఏంటో చూద్దాం. ప్రియారిటీ డిస్క్రైబ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫెక్ట్. ఓకే, సో మనం డిఫెక్ట్ అనేదాన్ని ఒక డిఫెక్ట్ రైజ్ చేసాము, వెదర్ ఇట్ కుడ్ బి బ్లాకర్ ఆర్ ఏమైనా అయి ఉండొచ్చు. సో రేజ్ చేసిన వెంటనే డెవలపర్స్ ఎంత ప్రియారిటీ అంటే దానికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి? ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా, సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలా, థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి? ఫస్ట్ ప్రియారిటీ కనుక టెస్టర్స్ పెట్టారు అంటే వెంటనే మనం ఆ బగ్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా టెస్టర్ ఓకే ఇదేం అంత ప్రియారిటీ కాదు, ఇదేం స్టాప్ చేయట్లేదు, సో లేట్గా అన్న మీరు ఫిక్స్ చేయొచ్చు అంటే నెక్స్ట్ ప్రియారిటీ. ఫస్టే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ప్రియారిటీ ఉన్న బగ్స్ అన్ని వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. తర్వాత నెక్స్ట్ ప్రియారిటీస్లోకి వెళ్తారు. ఓకే, ప్రియారిటీ డిస్క్రైబ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫెక్ట్. అదే సివియారిటీ ఏంటి? సీరియస్నెస్ ఆఫ్ డిఫెక్ట్. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫెక్ట్. డిఫెక్ట్ ప్రియారిటీ స్టేట్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ అ డిఫెక్ట్ షుడ్ బి ఫిక్స్డ్. ఓకే, ఏ ఆర్డర్లో మనం డిఫెక్ట్ని ఫిక్స్ చేయాలి అనేసి ప్రియారిటీ డిస్క్రైబ్ చేస్తుంది. ఇన్ కేస్ నేను P1 అని కనుక ఇస్తే ఫస్ట్ ఆ డిఫెక్ట్స్ని వాళ్ళు ఫిక్స్ చేయాలి. P2 ఇస్తే P1 అయిపోయాక నెక్స్ట్ P2లోకి వెళ్తారనమాట. ఓకే, డిఫెక్ట్ ప్రియారిటీ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 3 క్లాసెస్. 3 క్లాసెస్లో కేటగరైజ్ చేస్తారు. P0 అంటే హై ప్రియారిటీ, P1 అంటే మీడియం ప్రియారిటీ, P2 అంటే లో ప్రియారిటీ. సో హై ప్రియారిటీ అంటే ఏంటో చూద్దాం. The defect must be resolved immediately as it affects the system severely and can't be used until it is fixed. Okay, priority 0 and high defect అంటే ఏంటి అంటే ఎప్పుడైనా టెస్టర్ అనేవాడు యాక్చువల్గా ఈ ప్రియారిటీ సివియారిటీ రెండు టెస్టర్సే ఇస్తారనమాట. ఓకేనా, డెవలపర్స్ అసైన్ చేయలేదు ప్రియారిటీ సివియారిటీ అనేవి డిఫెక్ట్స్కి. టెస్టర్స్కి తెలుసు అసలు ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అని, టెస్టర్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఓకే, ప్రియారిటీ కానీ సివియారిటీ కానీ. సో వన్స్ ద టెస్టర్ కనుక ఇది హై ప్రియారిటీ అని కనుక ఇస్తే డెవలపర్ అనేవాడు ఇమ్మీడియట్గా ఆ డిఫెక్ట్ని ఫిక్స్ చేయాలి. ఎందుకంటే అది ఫిక్స్ అవ్వకపోతే నెక్స్ట్ యూజర్స్ అప్లికేషన్ యూజ్ చేసుకోలేదు. ఓకేనా, అది హై ప్రియారిటీలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ మీడియం, ఇట్ కెన్ వెయిట్ అంటిల్ న్యూ వర్షన్స్ ఆర్ బిల్డ్ ఈజ్ క్రియేటెడ్. అంటే నా దగ్గర నా అప్లికేషన్ ఇప్పుడు వర్క్ అవుతుంది అనమాట. సో ఇలాంటి డిఫెక్ట్స్ని ఇమ్మీడియట్గా మనమే ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ వర్షన్ ఆఫ్ బిల్డ్, నేను బిల్డ్స్ వర్షన్స్ చెప్పాను కదా, ఏదైనా డిఫెక్ట్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొక వర్షన్ ఆఫ్ కోడ్ వస్తుంది అనేసి నెక్స్ట్ వర్షన్లో ఈ డిఫెక్ట్ని మనము ఫిక్స్ చేయొచ్చు, నాట్ అర్జెన్సీ అని చెప్పేసి టెస్టర్స్ అని లైక్ ఇన్ కేస్ మనం కనుక మీడియం ప్రియారిటీ అని కనుక ఇస్తే డెవలపర్స్ నిదానంగా వాటిని ఫిక్స్ చేసుకుంటారు. ఫస్ట్ P0ని ఫిక్స్ చేస్తారు, నెక్స్ట్ P1. ఓకే, అండ్ దెన్ P2 లో డిఫెక్ట్. డెవలపర్ కెన్ ఫిక్స్ ఇట్ ఇన్ లేటర్ రిలీజెస్. ఓకే, ఇంకా వేరే అప్కమింగ్ రిలీజెస్లో వీటిని ఇలాంటి డిఫెక్ట్స్ని డెవలపర్స్ అనేవాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రిలీజెస్ ఆర్ నథింగ్ బట్ ఈ రిలీజ్లో ఇప్పుడు ఫోన్పే అనే అప్లికేషన్ ఉంది. ఫోన్పే అనే అప్లికేషన్లో నాది LIC పాలసీ అనేది ఇంకా లేదనమాట. LIC బిల్స్ పే చేసుకోవాలి అనేసి
నేను నెక్స్ట్ రిలీజ్ అంటే ఇంకొక కోడ్ని నేను డెవలప్ చేసి ఆ రిలీజ్లో అంటే కమింగ్ 2 monthsలో నేను ఆ రిక్వైర్మెంట్ని పంపిస్తాను. సో ఇలాంటి మైనర్ డిఫెక్ట్స్ని లో ప్రియారిటీ డిఫెక్ట్స్ని ఏం చేస్తారు అంటే నెక్స్ట్ రిలీజ్లో నేను కోడ్ ఫిక్స్ చేసి నెక్స్ట్ రిలీజ్లో ఒకేసారి పంపించేస్తాను. అర్థమైందా? ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రియారిటీస్ ఉంటాయి చెప్పండి. హై ప్రియారిటీ, మీడియం, లో ప్రియారిటీ. హై ప్రియారిటీ అంటే డెవలపర్స్ ఇమీడియట్గా ఫిక్స్ చేయాలి. మీడియం ప్రియారిటీ అంటే నెక్స్ట్ వర్షన్ ఆఫ్ బిల్లో ఫిక్స్ చేయొచ్చు. అండ్ దెన్ లో ప్రియారిటీ అంటే కమింగ్ రిలీజెస్లో బిల్ ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఓకేనా? యా నేను ఇప్పుడు సి ఈ చిన్న బాక్స్లో మీకు ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు ఐఎమ్ గ్లాడ్ సీరియస్లీ సో హ్యాపీ మీకు ఈ క్వశ్చన్ వచ్చింది అంటే మీరు యాక్చువల్గా అర్థం చేసుకుంటున్నట్టు టాపిక్. సో మీ క్వశ్చన్స్ అన్నీ ఈ చిన్న బాక్స్ క్లియర్ చేస్తాయి. ఓకే, సో బేసిక్లీ సివియారిటీ ఒక్కటే ఉండదు, ప్రియారిటీ ఒక్కటే ఉంటుంది. ఎప్పుడైనా డిఫెక్ట్ రేస్ చేస్తే ఇది ఇంత సివియారిటీ ఇది ఇంత ప్రియారిటీ అంటారు. ఓకేనా? ఏది హై సివియారిటీ, ఏది హై ప్రియారిటీ, ఏది హై ప్రియారిటీ, ఏది లో సివియారిటీ, ఇవన్నీ నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా? సి ఫస్ట్ లాగిన్ ఈస్ టేకింగ్ టు ద బ్లాంక్ పేజ్. ఓకే, కనిపిస్తుందా? జస్ట్ మూమెంట్. సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు మీకు ఓకేనా అండి ఇంతవరకు? ప్రియారిటీ అంటే ఏంటి, సివియారిటీ అంటే ఏంటి అర్థమైందా? చైతన్య, రఘు, ఓకే గుడ్. సి ఇప్పుడు కాంబినేషన్స్ చూద్దాం. ఇప్పుడు విడివిడిగా చూసాం ఇంతవరకు ప్రియారిటీ అంటే ఏంటి, సివియారిటీ అంటే ఏంటి. ఇప్పుడు కాంబినేషన్స్లో చూద్దాం. హై ప్రియారిటీ అంటే ఏంటి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూద్దాం. లాగిన్ ఈస్ టేకింగ్ టు ద బ్లాంక్ పేజ్. ఓకే, లాగిన్ అవ్వగలుగుతున్నాము మింత్రా అనే అప్లికేషన్కి. లాగిన్ అయిన వెంటనే మనకి ఏం చూపించాలి, హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. అలా అవ్వకుండా బ్లాంక్ పేజ్ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో దానివల్ల యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు అప్లికేషన్ని, చేసుకోలేరు. సో దట్ ఈస్ అ హై ప్రియారిటీ. మనకి హై సివియారిటీ, ఓకే, హై సివియారిటీ కిందకు వస్తుంది. అంటే క్రిటికల్, సారీ బ్లాకర్ ఆర్ క్రిటికల్. ఓకేనా? హై సివియారిటీ కిందకు వస్తుంది అనమాట. సివియారిటీ ఓకే. అండ్ దెన్ ప్రియారిటీ అంటే ఏంటి అంటే ఎంత ఇంపార్టెన్స్లో ఈ బగ్ని డెవలపర్స్ ఫిక్స్ చేయాలి. సో లాగిన్ అనేది బ్లాంక్ పేజ్ చూపిస్తుంది అంటే ఎంత ప్రియారిటీలో మనం దాన్ని ఫిక్స్ చేయాలి, హై ప్రియారిటీ. దాన్ని మనం లో ప్రియారిటీ కిందకి ఆర్ మీడియం ప్రియారిటీ కిందకి తీసుకోకూడదు కదా. ఓకేనా? సివియారిటీ అంటే ఎంత సీరియస్నెస్, ప్రియారిటీ అంటే ఎంత ఇంపార్టెన్స్. ఓకే, అండ్ దెన్ సో ఈ కేసు దేని కిందకి వస్తుంది, హై సివియారిటీ, హై ప్రియారిటీ. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏదైనా ఒక అప్లికేషన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు కాంటాక్ట్ అస్, సారీ అబౌట్ అస్ అనేసి జస్ట్ అది క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ అప్లికేషన్ గురించి డీటెయిల్స్ మనకి చూపిస్తుంది అనమాట. జస్ట్ యూనో ఒక టెక్స్ట్ ఫార్మాట్ పంపిస్తారు వాళ్ళ గురించి, వాళ్ళ కంపెనీ గురించి ఏంటి అదంతా అనేసి. సో అబౌట్ అస్ అనే లింక్ మనం క్లిక్ చేసిన వెంటనే అది బ్లాంక్ పేజ్ చూపిస్తుంది. సో అబౌట్ అస్ అనేది అందరూ యూజ్ చేస్తారా? యూజువల్లీ చెయ్యరు కదా. ఎవరో తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా ఫిక్స్ చేయాలా డెవలపర్స్? అవసరం లేదు. కానీ అప్పుడు ప్రియారిటీ దేని కిందకు వస్తుంది, లో ప్రియారిటీ. అండ్ దెన్ సివియారిటీ అంటే సీరియస్నెస్. ఈ ఫంక్షనాలిటీ మాత్రం నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే నా అప్లికేషన్ గురించి అందరూ తెలుసుకోవాలి, మా ఆర్గనైజేషన్ గురించి. సో ఇది మాత్రం నాకు సీరియస్ టాపిక్కే, కానీ ఇప్పుడు ప్రియారిటీలో లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు దేని కిందకు వస్తుంది, హై సివియారిటీ, లో ప్రియారిటీ. అర్థమైందా? అండ్ దెన్ నెక్స్ట్, ఆఫ్టర్ యూజర్ ఈజ్ లాగ్డ్ ఇన్ టు అప్లికేషన్ he can see home page
బట్ దెర్ ఈజ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ హోమ్ పేజ్. హోమ్ పేజ్కి వెళ్తున్నాడు, హోమ్ పేజ్ చూడగలుగుతున్నాడు, కానీ దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ దానివల్ల నాకేమైనా నా అప్లికేషన్ ఇష్యూ ఉందా, నా యూజర్స్ యూజ్ చేసుకుంటున్నారుగా, సో అది సివియారిటీ, అది ఎక్కువ సీరియస్నెస్ కిందకి వస్తుందా? లేదు. సో అది లో సివియారిటీ, లో సివియారిటీ. అండ్ దెన్ ప్రియారిటీ మాత్రం అది హైలో ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా నా అప్లికేషన్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అట్లాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలాంటివన్నీ చూస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అస్, డిస్కంఫర్టబుల్ ఆబ్వియస్లీ యాజ్ యూ సెడ్. ఇంత పెద్ద అప్లికేషన్ హోస్ట్ చేస్తే ఇంత చిన్న చిన్న సిల్లీ సింపుల్ మిస్టేక్స్ చేస్తారు అనేసి. కానీ దాని ప్రియారిటీ మాత్రం నాకు ఎక్కువ. అని సివియారిటీ ఇప్పటికిప్పుడైతే అంటే అది నన్ను అయితే బ్లాక్ చేయట్లేదు నా యూజర్స్ని అప్లికేషన్ యూజ్ చేయకుండా. ఓకేనా? అర్థమవుతుందా? సివియారిటీస్, ప్రియారిటీస్. అండ్ దెన్ నెక్స్ట్, యూజర్ ఓపెన్ కాంటాక్ట్ పేజ్, ఈమెయిల్ ఐడి హ్యాస్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, కాంటాక్ట్ పేజ్ అనేది ఓపెన్ చేశాడు. ఎవరినైతే ఇన్ కేస్ మనకి ఏదైనా అర్జెంట్ అంటే లైక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు, ఈ కాంటాక్ట్ అస్ అనేసి ఒక ఇది చూస్తారు కదా, అంటే వాళ్ళకి ఈమెయిల్ పంపించడం కానీ లేకపోతే ఫోన్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడడం కానీ అలాంటివన్నీ చూస్తాం కదా. ఎప్పుడైతే మనం కాంటాక్ట్ అస్ అనే ఒక పేజ్ని క్లిక్ చేసామో దాంట్లో మనం ఎవరినైతే కాంటాక్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉందన్నమాట. ఓకేనా? సో అది లో సివియారిటీ కిందకు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అస్ అనే పేజ్ని వెంటనే సెలెక్ట్ చేయరు, జస్ట్ ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకుంటారు. ఓన్లీ ఎవరికైతే ఇష్యూ ఉందో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అస్ అనే పేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అది సివియారిటీ లో సివియారిటీకి వస్తుంది. ప్రియారిటీ మాత్రం హై ప్రియారిటీ, లో ప్రియారిటీ కూడా లో ప్రియారిటీ కిందకే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ దట్ ఈస్ నాట్ అ బ్లాకర్ ఫర్ మై అప్లికేషన్. సో సివియారిటీ తక్కువే అండ్ దెన్ ప్రియారిటీ కూడా తక్కువే. క్లియర్? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, లాగిన్ ఈజ్ టేకింగ్ టు ద బ్లాంక్ పేజ్. సో మనం లాగిన్ అయిన వెంటనే అది మనల్ని బ్లాంక్ పేజ్కి కనుక తీసుకెళ్తే అక్కడ నుండి మన యూజర్ మన అప్లికేషన్ని యూజ్ చేయలేదు. సో అది హై సివియారిటీ కిందకు వస్తుంది, హై ప్రియారిటీ కిందకు కూడా వస్తుంది. అప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసేయాలి, లేదు అంటే మన బిజినెస్ అనేది దెబ్బడుతుంది. ఓకేనా? సో అప్పటికప్పుడు లాగిన్ పేజ్ని వాళ్ళు ఫిక్స్ చేయాలి. దట్ విల్ కమ్స్ అండర్ హై సివియారిటీ అండ్ హై ప్రియారిటీ. ఓకే, అండ్ దెన్ అబౌట్ అస్ అనే ఒక పేజ్ని క్లిక్ చేసిన వెంటనే అది బ్లాంక్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, రెండు బ్లాంక్ పేజెస్, కానీ మన ఇంపార్టెన్స్ అనేది దేనికి ఎక్కువ ఉంది? ఓకేనా? మన ఇంపార్టెన్స్ని బట్టి అది ప్రియారిటీస్ చేంజ్ అవుతాయి అనమాట. ఇంపార్టెన్స్ ఆర్ ప్రియారిటీస్ సేమ్ కదా. సో లాగిన్ అనే పేజ్ కనిపించకపోతే మనం ప్రాసెస్ చేయలేము నెక్స్ట్. అదే అబౌట్ అస్ అనే పేజ్ని మనకి బ్లాంక్ అని చూపిస్తే దట్ ఈస్ దట్ విల్ బి కమ్స్ అండర్ అ లో ప్రియారిటీ. దానివల్ల మన అప్లికేషన్ ఏమి ఆగిపోవట్లేదు. సో సివియారిటీ మాత్రం హైయే, కానీ ఇప్పటికిప్పుడు సాల్వ్ చేయాల్సిన డిఫెక్ట్ అయితే మాత్రం కాదనమాట. సో నా ప్రియారిటీ అనేది నేను దానికి తక్కువ ఇవ్వచ్చు. ఓకే, అండ్ దెన్ వన్స్ యూజర్ అనేవాడు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్కి, ఆ అప్లికేషన్లో తను స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి చూశాడనమాట హోమ్ పేజ్. ఓకేనా? సో దానివల్ల నా అప్లికేషన్ ఆగిపోతుందా? లేదు. సో సివియారిటీ ఎంతకు వస్తుంది? లో సివియారిటీ. అండ్ ప్రియారిటీ మాత్రం హై ప్రియారిటీ. సో ఎందుకంటే హోమ్ పేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇఫ్ ఎనీబడి కమ్స్ అండ్ విజిట్స్ మై అప్లికేషన్, it should be feel comfortable and they should feel happy and easy to use that particular application. Okay, and then user open contact page, email id has spelling mistakes. Email id ki spelling mistakes ఉన్నాయి. సో నా ప్రియారిటీ అనేది తక్కువ, దీనికి సివియారిటీ కూడా తక్కువే అనమాట. దీనివల్ల నా అప్లికేషన్ ఏం బ్లాక్ అవ్వట్లేదు, అండ్ దెన్ ప్రియారిటీ కూడా తక్కువే అనమాట. ఓకే, క్లియర్? సో ఆన్లైన్ క్లాస్ వాళ్ళు మీరు క్లియరా? ప్రియారిటీ హై ప్రియారిటీ అని ఎప్పుడు అంటారు? లో సివియారిటీ హై ప్రియారిటీ, లో ప్రియారిటీ లో సివియారిటీ, హై ప్రియారిటీ హై సివియారిటీ. అర్థమైందా? ఓకే, అండ్ దెన్ సి ఎగ్జాంపుల్స్ అనమాట. లో ప్రియారిటీస్కి, హై ప్రియారిటీకి. లో ప్రియారిటీ లో సివియారిటీ అని ఎప్పుడు అంటారు? లో ప్రియారిటీ హై సివియారిటీ అని ఎప్పుడు అంటారు? దీన్ని మాత్రం మీరు
బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూలో మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. ఓకేనా? ప్రియారిటీ, సివియారిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని కాంబినేషన్స్ చూద్దాం మనము. లో ప్రియారిటీ, లో సివియారిటీ అని ఎప్పుడు అంటాం? స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ అ పేజ్ నాట్ ఫ్రీక్వెంట్లీ నావిగేటెడ్ బై ద యూజర్స్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఫ్రీక్వెంట్ అంటే పెద్దగా పట్టించుకోరు కదా స్పెల్లింగ్ మిస్టేక్స్. సో అవి లో ప్రియారిటీ, లో సివియారిటీ కిందకే వస్తాయి అన్నమాట. ఇన్ అ పేజ్ నాట్ ఫ్రీక్వెంట్లీ నావిగేటెడ్ బై యూజర్స్ అంటే యూజర్స్ ఫ్రీక్వెంట్గా అంటే ఫ్రీక్వెంట్ తరచుగా యూజ్ చేసే పేజెస్ కావు అనుకోండి. తరచుగా యూజ్ చేసే పేజెస్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే పేజెస్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అది హై ప్రియారిటీ కిందకి వస్తుంది. ఇన్ కేస్ ఆ పేజెస్ని యూజర్స్ అనేవాళ్ళు ఫ్రీక్వెంట్గా యూజ్ చేయట్లేదు, యూజ్ చేయకుండా దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక ఉంటే అవి లో ప్రియారిటీ, లో సివియారిటీ కిందకి వస్తాయి అన్నమాట. అదే కనుక మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటే అవి మళ్ళీ హై సివియారిటీ, హై ప్రియారిటీ కిందకి వస్తాయి. హై ప్రియారిటీ, లో సివియారిటీ కిందకి వస్తాయి. ఇది తరచుగా యూజ్ చేసేది కాదు కాబట్టి ఎక్కువ మంది దాన్ని యూజ్ చేయరు. సో దాన్ని నేను లేట్గా అన్న డిఫెక్ట్ని నేను ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దెన్ లో ప్రియారిటీ, హై సివియారిటీ. అప్లికేషన్ క్రాషింగ్ ఇన్ సమ్ వెరీ కార్నర్ కేస్. ఓకే, అప్లికేషన్ అసలు క్రాష్ అయిపోతుంది ఒక కార్నర్ కేసులో. అంటే ఒక పర్టికులర్, ఇప్పుడు నేను విమెన్ సెక్షన్లో ఏదైనా ఒక డ్రెస్ని కార్ట్కి యాడ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే నాకు కార్ట్కి యాడ్ అవ్వట్లేదు అనుకోండి. సో మిగిలిన ప్రోడక్ట్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి, కొన్ని ప్రోడక్ట్స్ వరకు మాత్రమే కార్ట్కి యాడ్ అవ్వట్లేదు. సో దానికి సివియారిటీ మాత్రం ఎక్కువే. బికాజ్ ఎవరైనా యాడ్ చేసుకుంటున్నారు అంటే అది యాడ్ అవ్వకపోతే అది నా బిజినెస్ లాస్ అనమాట. హై సివియారిటీ, ప్రియారిటీ మాత్రం తక్కువ. ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోలేకుండా లేదు, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే యాడ్ చేయట్లేదు. 1000 ప్రోడక్ట్స్ ఉంటే దాంట్లో 2 or 3 ప్రోడక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవట్లేదు అనమాట. సో అది ప్రియారిటీ, తక్కువ ప్రియారిటీకి వస్తుంది. సివియారిటీ మాత్రం హై సివియారిటీ. హై ప్రియారిటీ, లో సివియారిటీ. స్లైట్ చేంజ్ ఇన్ లోగో కలర్ ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ కంపెనీ నేమ్. సో కంపెనీ నేమ్లో కలర్స్ ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవంతా సివియారిటీ. అదేం నన్ను బ్లాక్ చేయదు కాబట్టి. ఇప్పుడు లోగో, మింత్రా లోగో చూసిన వెంటనే పింక్ కలర్ అట్లా ఉంటుంది కదా. సో కలర్స్ ఏమన్నా మనకి క్లయింట్ ఇచ్చిన కలర్ ప్రకారం మనం దాన్ని డిజైన్ చేయకపోతే అది ప్రియారిటీ, నాకు అది ఇంపార్టెన్స్ మాత్రం దానికి చాలా ఎక్కువ, కానీ సివియారిటీ తక్కువ. సో దానివల్ల నా అప్లికేషన్ బ్లాక్ అవ్వట్లేదు. రైట్? హై ప్రియారిటీ, హై సివియారిటీ. ఇష్యూ విత్ లాగిన్ ఫంక్షనాలిటీ. లాగిన్ ఫంక్షనాలిటీ కనుక ఫెయిల్ అయితే అది హై ప్రియారిటీ కిందకు వస్తుంది, హై సివియారిటీ కిందకు వస్తుంది. High severity, low priority. Web page not found when user clicks on a link. User does not visit that page generally. So, ఒక లింక్ మీద క్లిక్ చేశాడు, అది ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడు అనమాట. ఆ లింక్ని యూజర్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయరు. సో అదేంటి, హై సివియారిటీ కిందకు వస్తుంది, లో ప్రియారిటీ కిందకు వస్తుంది. ఓకేనా? ఏదైనా కనుక అసలు మనకి డిస్ప్లే అవ్వట్లేదు అంటే మాత్రం హై సివియారిటీ. అది ఆ డిస్ప్లే అవ్వని పేజ్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది అయితే అది హై ప్రియారిటీ కిందకు వస్తుంది. ఇన్ కేస్ ఇన్ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది అయితే లో ప్రియారిటీ. ఇఫ్ నథింగ్ ఈజ్ డిస్ప్లేయింగ్ దెన్ డెఫినెట్లీ దట్ విల్ కమ్స్ అండర్ హై సివియారిటీ. రైట్? దెన్ లో ప్రియారిటీ, లో సివియారిటీ. ఎనీ కాస్మెటిక్ ఆర్ స్పెల్లింగ్ ఇష్యూస్ విచ్ ఇస్ విత్ ఇన్ అ పారాగ్రాఫ్ ఆర్ ఇన్ ద పేజ్. సో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏదైనా పారాగ్రాఫ్లో కానీ ఏదైనా పేజ్లో కానీ, సో అది లో ప్రియారిటీ, లో సివియారిటీ కిందకి వస్తుంది. క్లియర్? అర్థమైందా? సివియారిటీ కనుక తక్కువ ఉంది, చూడండి, సివియారిటీ అనేది తక్కువ, ప్రియారిటీ అనేది ఎక్కువ అనుకోండి. ఆ కేసు ఇక్కడ లేదు, ఫైన్. సో సివియారిటీ తక్కువ, ప్రియారిటీ ఎక్కువ అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనము అది ఎంత ఇంపార్టెంట్ అనేది, ఇన్ కేస్ అది కనుక బ్లాకర్ అవ్వకపోతే దాన్ని మనం నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ అది ప్రియారిటీ ఎక్కువ కనుక ఉండి దాన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటే దాన్ని
ఫస్ట్ పిక్ చేసుకొని దాన్ని ఫస్ట్ సాల్వ్ చేస్తాను. ప్రియారిటీ ఎక్కువ ఉన్నాయి, సివియారిటీ ఎక్కువ ఉన్నవి, వీటన్నిటిని ఫస్ట్ మనం ప్రిఫర్ చేసుకుంటాం అనమాట. డిఫెక్ట్స్ ఏవైతే హై ప్రియారిటీలో ఉన్నాయో, హై సివియారిటీలో ఉన్నాయో వాటిని ఫస్ట్ పిక్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకుంటాం. యూజువల్గా మీరు రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే సివియారిటీసే ఎక్కువ చూస్తారనమాట. ఇస్ ఇట్ అ క్రిటికల్ బగ్ ఆర్ మేజర్ బగ్ ఆర్ బ్లాకర్, ఇవి మాత్రమే చూస్తారు ఎక్కువ. సో ఎవరైనా డెవలపర్ టెస్టర్ కనుక డిఫెక్ట్ రేజ్ చేసిన వెంటనే ఫస్ట్ డెవలపర్ ఏం చూస్తాడంటే ఇది బ్లాకరా, క్రిటికలా, మేజరా, మైనరా. క్రిటికల్ అయితే వెంటనే తీసేసుకొని తను ఆ క్రిటికల్ బగ్ రాకముందు ఏదైనా మేజర్ బగ్స్ ఫిక్స్ చేస్తున్నాడు అనుకోండి, మేజర్ బగ్ని పక్కన పెట్టేసి క్రిటికల్ బగ్ని తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే దట్ ఈస్ అ బ్లాకర్. ఓకేనా, మీరు సివియారిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే సివియారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, సివియారిటీ తక్కువ ఉండి ప్రియారిటీ ఎక్కువ ఉన్నా కూడా కొన్నిసార్లు మనం ప్రియారిటీస్ ఉన్న బగ్స్ని తీసుకుంటాం. కానీ మీరు ఎప్పుడైతే సివియారిటీ ఎక్కువ అని చూస్తారో డెవలపర్స్ అనేవాళ్ళు ఆబ్వియస్గా అదే తీసుకుంటారు ఫస్ట్, హై ప్రియారిటీ, హై సివియారిటీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్? క్లియర్? ఫైన్. అండ్ దెన్ డిఫెక్ట్ రెజల్యూషన్. డిఫెక్ట్ రెజల్యూషన్ అంటే ఏం లేదు, ఒక డిఫెక్ట్ మనకు వచ్చిన వెంటనే అంటే డెవలపర్స్కి వెళ్ళిన వెంటనే మనం రేజ్ చేసిన వెంటనే ఏమేమి స్టేజెస్ ఉంటాయి ఆ డిఫెక్ట్స్కి అనేసి. ఆఫ్టర్ రిసీవింగ్ ద డిఫెక్ట్ రిపోర్ట్ ఫ్రమ్ ద టెస్టింగ్ టీమ్, డెవలప్మెంట్ టీమ్ కండక్ట్ అ రివ్యూ. సో మనము డిఫెక్ట్ రిపోర్ట్ ప్రీవియస్ క్లాసెస్లో చూసాం కదా. డిఫెక్ట్ రిపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి అనేసి ఒక డిఫెక్ట్లో ఒక షీట్లో రాసుకుంటాము, ఒక ఎక్సెల్ షీట్ ఆర్ యూజువల్గా ఇప్పుడైతే టూల్స్ ఉంటున్నాయి, జీరా అవన్నీ చెప్పాను కదా. సో దీంట్లో ఏంటి అంటే ఒక షీట్లో రాసుకున్న వెంటనే ఆ డెవలపర్స్ అనేవాళ్ళు ఆ షీట్ని తీసుకొని డెవలపర్స్ టెస్టర్స్ ఒక మీటింగ్ అనేది పెట్టుకుంటారనమాట. ఒక రివ్యూ పెట్టుకొని conduct a meeting review to fix defects. Then they send a resolution type to the testing team for further communication. ఏం లేదు, టెస్టర్స్ డెవలపర్స్ ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, ఇది మేజరా, మైనరా, క్రిటికలా, లేకపోతే ఏంటి మొత్తం. వాళ్ళు యూజువల్గా ఇలాంటి ఫార్మల్ మీటింగ్స్ ఇంత ఇదిగా ఉండదు. జనరల్గా డిఫెక్ట్ ఏంటంటే డెవలపర్స్ టెస్టర్స్ టూల్లో రైజ్ చేస్తారు, రైజ్ చేసిన వెంటనే డెవలపర్స్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట, కొత్త డిఫెక్ట్ అనేది వచ్చింది, నువ్వు సాల్వ్ చేయాలి అనేసి. ఇన్ కేస్ ఆ డెవలపర్కి ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ అవసరం వచ్చింది ఆ డిఫెక్ట్ గురించి అంటే టెస్టర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అతను చెప్తాడు ఇది నన్ను బ్లాక్ చేస్తుంది, సో నువ్వు ఇది ఫిక్స్ చేయాలి అనేసి టెస్టర్ డెవలపర్కి చెప్తాడు. డెవలపర్ ఇంకా తన దగ్గర ఇన్పుట్స్ తీసుకొని వెంటనే అది క్రిటికల్ అయితే వెంటనే బ్లాకర్ అయితే వెంటనే ఫిక్స్ చేస్తాడు, ఇంకా క్రిటికల్, మేజర్, మైనర్ అయితే అకార్డింగ్లీ హిల్ ఫిక్స్ ద బగ్. ఓకే, సో వన్స్ వాడు అంటే డెవలపర్తో టెస్టర్తో కమ్యూనికేట్ అయిన తర్వాత వాడికి వచ్చిన బగ్ని రెజల్యూషన్ టైప్స్ ఇన్ని ఉంటాయన్నమాట. యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి అంటే ఆ బగ్ని డెవలపరు బగ్ అని యాక్సెప్ట్ చేస్తాడు, ఇన్ కేస్ రిజెక్ట్ చేస్తాడు. సో ఇది బగ్ కాదు, నువ్వు సరిగ్గా టెస్ట్ చేయలేదు అనేసి రిజెక్ట్ కూడా చేయొచ్చు అనమాట డెవలపర్స్. మళ్ళీ రీటెస్ట్ చేయని చెప్పేసి టెస్ట్ చేస్తాడు. డూప్లికేట్ అంటే ఏంటి అంటే ఈ బగ్ ఆల్రెడీ వేరే టెస్టర్తో రేజ్ చేసి కనుక ఉంటే, సో ఈ బగ్ ఆల్రెడీ రేజ్ చేసి ఉంది, సో ఇది ఒక డూప్లికేట్ బగ్, సో దీన్ని రిజెక్ట్ చేసేసి అని చేసి దాన్ని కూడా రిజెక్ట్ చేస్తాడు అనమాట. డూప్లికేట్ అనేసి అక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ సో ఇన్ కేస్ మనం మూవీస్ కాపీ చేసుకుంటాం అనుకోండి, ఆల్రెడీ ఆ మూవీ మన ల్యాప్టాప్లో ఆల్రెడీ ఉంది అంటే అది డూప్లికేట్ మూవీయే కదా. సో ఈ టెస్టర్కి తెలియకుండా ఇంకో టెస్టర్ కనుక ఆ బగ్ని రేజ్ చేసి ఉంటే ఈ టెస్టర్కి తెలియకుండా తిను కూడా మళ్ళీ రేజ్ చేస్తున్నాడు. సో డెవలపర్ ఏం చేస్తాడంటే ఈ బగ్ ఆల్రెడీ వచ్చింది మాకు, దీని మీద ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాము అనేసి ఆ బగ్ని డూప్లికేట్ అని మార్క్ చేస్తాడనమాట. ఓకేనా, సో మీరు రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే ఒక టూల్ ఉంటుంది అనమాట, ఆ టూల్లో బగ్ డిఫెక్ట్ ఉంటుంది, డిఫెక్ట్ కింద ఈ రిజల్యూషన్ టైప్స్ ఉంటాయి అనమాట. డిఫెక్ట్ వచ్చిన వెంటనే డెవలపర్కి తను యాక్సెప్ట్ చేయాలి, ఆర్ఎల్స్ రిజెక్ట్ చేయాలి, ఆర్ఎల్స్ డూప్లికేట్ అనన్నా పెట్టాలి, లేదంటే ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి అంటే ఇది మేము కమింగ్ రిలీజెస్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము, ఇది బగ్ కాదు అనేసి చెప్తారనమాట. సో డెవలపర్ అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే
ఈ ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది నేను కమింగ్ రిలీజ్లో ఇంప్లిమెంట్ చేస్తాను. ఈ రిలీజ్లో అది కాదు మనకి, ఇది కమింగ్ రిలీజ్లో క్లయింట్ మనల్ని ఇంప్లిమెంట్ చేయమన్నాడు అనేసి చెప్తాడనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎన్హాన్స్మెంట్ దెన్ వీ మార్క్ ఇట్ యాజ్ అన్ ఎన్హాన్స్మెంట్ అండ్ దెన్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ కేస్ డెవలపర్కి కనుక తను టెస్టర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడో టెస్ట్ బగ్ రేస్ చేసేటప్పుడు దాని గురించి ఎక్కువ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తను మెన్షన్ చేస్తాడనమాట, ఐ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, కెన్ యూ ప్రొవైడ్ మీ అనేసి, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ డిఫెక్ట్ క్లియర్లీ. ఓకేనా, ఆ బగ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి తను ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి పెడతాడనమాట. అండ్ దెన్ నాట్ రీప్రొడ్యూసిబుల్ ఆర్ నాట్ ఫిక్స్డ్. సో ఫిక్స్ చేయలేను అని చెప్పేసి లైక్ అలా కూడా మార్చేయచ్చు. సో ఇది యూజువలీ ఫిక్స్డ్ అంటే ఈ బగ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ చేసేసాను అని చెప్పేసి ఫిక్స్ చేసిన వెంటనే ఫిక్స్డ్ అనేసి పెట్టేస్తాడు అనమాట. నాట్ రీప్రొడ్యూసిబుల్ అంటే ఏంటి అంటే ఒకసారి లైక్ మనకి ఏదైతే డిఫెక్ట్ వచ్చిందో మన డిఫెక్ట్ అది నా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఏమో సరిగ్గా వర్క్ అవుతుంది, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తారు అంటే నీ ఎన్విరాన్మెంట్లో సరిగ్గా వర్క్ అవ్వట్లేదేమో, నా ఎన్విరాన్మెంట్లో మాత్రం ఈ డిఫెక్ట్ అనేది రావట్లేదు అనేసి చెప్తాడనమాట. సో ఏమైనా స్ట్రైక్ అవుతున్నాయా ఎన్విరాన్మెంట్, వెరీ గుడ్. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి టెస్టింగ్ చేసేటప్పుడు అని చెప్పాను కదా, అదనమాట. ఆ ఎన్విరాన్మెంట్ కనుక సరిగ్గా మనం చేసుంటే ఇలాంటి సినారియో మనకి రాదు. ఓకేనా, సో ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే టెస్టర్స్ అంటే క్లయింట్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాడు అంటే ఈ అప్లికేషన్కి నాకు 100 GB మెమరీ కావాలి అండ్ దెన్ ఇంత CPU ఇంత ర్యామ్ కావాలి అనేసి తను ఆ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్ని హోస్ట్ చేస్తాడు. అలా కాకుండా నేను డెవలపర్ 50 GB ర్యామ్ ఆర్ 4 CPU ఇలా యూజ్ చేసి నేను డెవలప్ చేశాను అనుకోండి, నేను నా రిక్వైర్మెంట్స్ నా ఎన్విరాన్మెంట్లో అది సరిగ్గా వర్క్ అవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్లో దాంట్లో CPU తక్కువ అయి ఉండొచ్చు, లేదంటే మెమరీ ఎక్కువ అయి ఉండొచ్చు. సో ఎన్విరాన్మెంట్ మిస్ మ్యాచ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అలాంటి మిస్ మ్యాచెస్ కనుక ఏమీ లేకపోతే ఇలాంటి సినారియో నాట్ రీప్రొడ్యూసిబుల్ అనే ఒక సినారియో రాదు. ఓకేనా, ఎన్విరాన్మెంట్ మిస్ మ్యాచెస్ వల్ల మన ఎన్విరాన్మెంట్లో సరిగ్గా వర్క్ అవుతున్నది, వేరే ఎన్విరాన్మెంట్లో సరిగ్గా వర్క్ అవుతుంది. ఓకే, క్లియర్. ఏమేమి యాక్షన్స్ ఉంటాయి, డిఫెక్ట్ రెజల్యూషన్స్ ఏమేమి ఉంటాయి, వెదర్ the developer can accept the defect or reject the defect, or he can mark it as duplicate, or he can mark it as enhancement, or he can ask for need more information, and he can also mark it as not reproducible, and if he fix the bug he can mark it as a fixed. Okay, clear, right? Or as designed. So ఇది లైట్ ఇది వదిలేసండి. సో ఇంతవరకు చాలా ఇవాళ క్లాస్కి. యాక్చువల్గా నేను ఇంకొకటి టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాను, బగ్ లైఫ్ సైకిల్. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఇది. సో ఇంతవరకు ఆన్లైన్ క్లాస్ వాళ్ళు ఓకేనండి, క్లియరా? లోకేష్ మస్తాన్వి మీకు అర్థమైందా? వెరీ గుడ్. సో ఓకే, సో బేసిక్లీ లైక్ మీరండి ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి కూడా నిన్న నేను చెప్పడం మర్చిపోయాను. సో రేపటి సెషన్ అంటే ఇంకా మండే సెషన్స్ నుండి ఫస్ట్ 2 సెషన్స్ ఏమైతే ఉన్నాయో, ఫస్ట్ 2 సెషన్స్ మనం డిస్కస్ చేసాం కదా, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఎన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనకి డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ 2 సెషన్స్ ప్రిపేర్ అయ్యిరండి. వీ కెన్ డిస్కస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఐ విల్ ట్రై టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్, విల్ సీ అంటే లైక్ మీరు ప్రిపేర్ అవుతున్నారు లేదో చూద్దాము. సో మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తుంది హౌ మచ్ యు ఆర్ లైక్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు గ్రాబ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇవన్నీ మనం చూద్దాము. ఫస్ట్ 2 సెషన్స్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవ్వండి, బికాస్ వీ హ్యావ్ 2 days కదా, మధ్యలో 2 days టైం వచ్చింది కాబట్టి. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ డాక్యుమెంట్స్ పంపించాను అండ్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ 2 రికార్డింగ్స్ వినండి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవ్వండి. మండే క్లాస్లో మనము కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చి చూద్దాము ఎంతవరకు అర్థమవుతుంది ఏంటి అనేసి. ఓకే, ఇన్ కేస్ ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లో ఎలాంటి క్వశ్చన్స్ ఆర్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా we can discuss in the Monday's class. Okay.
థ్యాంక్ యూ.